गाड़ी संख्या A8464 बैंगलोर भुवनेश्वर प्रशांति एक्सप्रेस वया गुत्ती गुंतकल डोन नंद्याल गुंटूर विजयवाड़ा सामलकोट विशाखापट्टनम प्लेटफॉर्म क्रमांक 1 पर आ चुकी है। हाय फ्रेंड्स, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త బ్లాగ్తో వస్తున్నాను. అది కూడా ట్రైన్ బ్లాగ్. ప్రజెంట్ నేను బెంగళూరు సిటీలో ఉన్నాను. ఇప్పుడు శాంతినగర్ క్రాస్ అయ్యా. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటోన్మెంట్కి వెళ్తాం ఫ్రెండ్స్. మనం అయినా సరే మెజెస్టిక్లో కానీ కంటోన్మెంట్లో కానీ మీరు ట్రైన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకున్న దానికంటే 1 అవర్ ఎక్స్ట్రా టైం పెట్టుకోండి. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ సాటర్డే కదా, ట్రాఫిక్ ఏం లేదు, నిదానంగా వెళ్దాం అనుకున్నాను. కానీ నేను 2 అవర్స్ ముందు స్టార్ట్ అవ్వడం చాలా పనికి వచ్చింది. ఎందుకంటే 1 అవర్ నాకు ట్రాఫిక్లోనే పోయింది. ఈ బస్సు చాలా బాగుంది కదా, బిఎంటీసీ బస్సు. చూద్దాం బస్సా మనమా. ఓ మై గాడ్, సెయింట్ జోసెఫ్ ప్రీ యూనివర్సిటీ కాలేజ్. ఇక్కడ ప్రీ యూనివర్సిటీ అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇప్పుడు సపోజ్ మన ఆంధ్ర తెలంగాణలో ఇంటర్మీడియట్ కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా. ఇక్కడేమో కర్ణాటక గవర్నమెంట్ ప్రీ యూనివర్సిటీ అంటారు దాన్ని. కానీ చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. సాటర్డే కదా ఏం ట్రాఫిక్ ఉంటుంది కానీ చాలా ట్రాఫిక్ ఉంది. దేవుడి దయ వల్ల నేను ఊబర్లో మంచి ఆటో బుక్ చేసుకున్నా. అన్న ఈరోజు మంచిగా రఫ్ ఇస్తుంటాం. మంచి సర్వీస్ రోడ్లో పోయాడు కాబట్టి టైం సేవ్ అయింది. లేదా అదే క్యాబ్ బుక్ చేసుకుంటే మంచి చాలా టైం వచ్చేది అనమాట. అన్న మాత్రం చుట్టూ పరిస్తుంటారు. ట్రాఫిక్ చూడండి. ఈ ట్రాఫిక్ నమ్ముకొని వెళ్తే అంతే సంగతులండి బాబు. అంటే ఇప్పుడు ఇలా వెళ్తే మేము చిన్నదమ్మ స్టేడియం వస్తుంది అనమాట. ఆ స్టేడియానికి అండర్ గ్రౌండ్ మెట్రో ఉందన్నమాట. ఓకే పర్లేదు, బాగానే చేసారు అనమాట. చూడండి ఇప్పుడు ఎంజీ రోడ్ ట్రాఫిక్ ఎలా ఉందో, ఫుల్ బ్లాక్ ఉంది. ఓకే అన్న. ఓకే ఇప్పుడు మనము శివాజీనగర్ బస్ స్టాండ్ క్రాస్ అవుతాం. చూడండి, ఈ శివాజీనగర్ ఏమో బెంగళూరులో 1 ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఇది కూడా శివాజీనగర్ బస్ స్టాండ్. ఇది చూడండి ఏ హాస్పిటల్ ఇది. శ్రీ అక్కడ ఉంది చూడండి కదా, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అబ్బా చాలా పెద్ద బిల్డింగ్ అండి బాబు. ఇక్కడ చూడండి పక్కన ఇదేమో చర్చ్ అనమాట. అక్కడ కొంచెం పక్కకెళ్ళి మసీద్ కూడా ఉందన్నమాట. ఇది ఎక్కడ శివాజీనగర్ బస్ స్టాండ్ అపోజిట్లో ఉందన్నమాట. శివాజీనగర్ అని వచ్చింది. ఓకే ఇప్పుడేమో ఆటో డ్రైవర్ అని చెప్పారు. శివాజీనగర్కి ఇంతకు ముందు బ్రిటిష్ టైంలో ఉన్న పేరేమో లష్కర్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ బస్ స్టాండ్ అపోజిట్ పక్కన పెద్ద హాస్పిటల్, దాని పక్కన చర్చు, దాని పక్కన మసీదు, పక్కన టెంపుల్ కూడా అండి. చూసారు అసలు ఎంత టెంపుల్, చర్చ్, మసీదు 3 కలిపి ఒకే ఏరియాలో ఉన్నాయండి. ఫస్ట్ టైం చూసేది అనమాట. ఈ విషయంలో చాలా గ్రేట్ అనమాట ఏరియా. మన డ్రైవర్ అనేది చాలా ఫ్రెండ్లీ అనమాట. ఇంకోటి ఇంపార్టెంట్ న్యూస్ షేర్ చేశారు నాతో. ఏంటంటే మనకి 2 వీలర్ పార్ట్స్ కానీ 4 వీలర్ పార్ట్స్ కానీ సెకండ్ హ్యాండ్ పార్ట్స్ కావాలంటే శివాజీనగర్ వస్తే అన్ని రకాల పార్ట్స్ దొరుకుతాయి, ప్లస్ తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఎవరైనా బెంగళూరులో ఉంటే శివాజీనగర్ దగ్గరలో ఉంటే మీకు ఇవి కావాలని తీసుకోవచ్చు. శివాజీనగర్ బస్ స్టాప్ నుంచి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ఏమో 1.9 కిలోమీటర్స్ అనమాట. 6 మినిట్స్ చూపిస్తుంది. ఎందుకంటే మధ్యలో 2 సిగ్నల్స్ ఉన్నాయి అనమాట. ఆ సిగ్నల్స్ క్రాస్ అయిపోతే మనం వితిన్ 6 మినిట్స్ వెళ్ళిపోతాం అనమాట. దానికి మన కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం అనమాట. మనం ఇలా రైట్ తీసుకుంటే ఫ్రంట్ రోడ్కి వెళ్తాం అనమాట. అలా అయితే ఫ్రంట్ రోడ్ అది. మనం ఇప్పుడు ముందుకెళ్ళి లెఫ్ట్ రైట్ తీసుకున్నాం, బ్యాక్ డోర్ అనమాట. బెంగళూరుకి వచ్చేసాం. మన కంటోన్మెంట్ రైల్వే చేరుకున్నాం అనమాట. చూడండి బెంగళూరు కంటోన్మెంట్. చాలా బాగుంది అవుట్ సైడ్. రైల్ ఫ్యాన్ RA కంటిన్యూ స్పేస్ ఇవ్వండి. RA అది పైనదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా ఛానల్ అనమాట, శ్రీకర్ రైల్ ఫ్యాన్. చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ థ్యాంక్స్ అండి.
ఈయన సయ్యద్ గారు అని మన ఊబర్ ఆటో డ్రైవర్ అనమాట. చాలా హెల్ప్ఫుల్ అనమాట, కరెక్ట్ తీసుకొచ్చారు ఆన్ టైంకి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్ అండి. అండ్ బ్యాగ్ తీసుకుంటా అండి. స్టేషన్ పెట్టి ఉన్నాం అనమాట. మనం కంటోన్మెంట్ ఎలివేషన్ లోపలికి వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఏమో ఇక్కడికి 150కి వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టైం 1:30 అయింది. ఇంకో 20 మినిట్స్ టైం ఉందన్నమాట మనకి. ప్రజెంట్ ఇక్కడేమో మైసూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉందన్నమాట. మన ట్రైన్ ఏమో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ మెజెస్టిక్లో స్టార్ట్ అవుతుంది. మెజెస్టిక్ అంటే కేఎస్ఆర్ బెంగళూరు సిటీలో 140 స్టార్ట్ అవుద్ది. కంటోన్మెంట్ వచ్చేసరికి 150కి వస్తుంది అనమాట ట్రైన్. బెంగళూరు కంటోన్మెంట్ గురించి చెప్పాలంటే బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ కూడా ఏమో బిఎన్సి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 2, జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. ఇప్పుడు బెంగళూరు సిటీలో చాలా స్టేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏమో బెంగళూరు సిటీ, తర్వాత కంటోన్మెంట్, కేఆర్పురం అండ్ కృష్ణరాజపురం, తర్వాత ఎస్ఎంవిటి బెంగళూరు, యశ్వంతపూర్, బనస్వాడి. మొత్తము మన బెంగళూరు సిటీలో మొత్తం 6 టర్మినల్స్ ఉన్నాయన్నమాట. ఆ 6 టర్మినల్స్లో బెంగళూరు కంటోన్మెంట్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనమాట. జనరల్ కంపార్ట్మెంట్ చూడండి, చూడండి ట్రావెల్ చేస్తున్నారు జనరల్ కంపార్ట్మెంట్లో. చూడండి లోపల ట్రైన్ రావడానికి ఇంకా 15 నిమిషాల సమయం ఉంది. అప్పుడే డిస్ప్లే కూడా ఇచ్చేసారనమాట. మన కోచ్ ఏమో ఈరోజు B3 సీట్ నెంబర్ 64 సైడ్ అప్పర్ అనమాట. అంటే ఫస్ట్ టైం అండి మన బెంగళూరు నుంచి పలాస వరకు నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తాను ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో. ఇంతకుముందు ట్రావెల్ చేశాను, కాకపోతే ఎప్పుడు బ్లాగ్ చేయలేదు అనమాట. కానీ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా, ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా, అది కూడా తెలుగులో. చూడండి ఇక్కడ మన పక్కన ఉందిగా, ఇది ఉద్యాన్ ఎక్స్ప్రెస్ అనమాట. ముంబై బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్. ఇది ఎంటీ రేక్ అనమాట, ఇక్కడ ఉందన్నమాట. నేను ఈ ఉద్యాన్ ఎక్స్ప్రెస్ బ్లాగ్ కూడా చేశాను అనమాట. కావాలంటే నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఒక 1 ఇయర్ బ్యాక్ చేస్తాయి ఇది కూడా మంచి ట్రైన్ అండి. ఈ ట్రైన్ కూడా బెంగళూరు నుంచి పలాసాకి చాలా ట్రైన్స్ ఉన్నాయండి. హౌరా ఎక్స్ప్రెస్ ఉంది, బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్, బెంగళూరు గౌహటి ఎక్స్ప్రెస్, బెంగళూరు ముజఫర్పూర్ ఎక్స్ప్రెస్, చాలా ట్రైన్స్ ఉన్నాయి. అయితే ఆ ట్రైన్స్తో పోల్చుకుంటే ప్రశాంతి ఎక్స్ప్రెస్ 2 నుంచి 3 అవర్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అండి సూపర్ ఫాస్ట్ ట్రైన్ కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ట్రైన్ రూటింగ్ అంతా డిఫరెంట్ అనమాట. ఈ ట్రైన్ ఏమో కంటోన్మెంట్ నుంచి వయా యలహంక, గుత్తి, గుంతకల్, డోన్, మార్కాపురం, గుంటూరు ఆ రూట్ వెళ్తారనమాట. అంటే మన పలాస నుంచి ఈ రూట్లో వెళ్ళే 2 డైలీ ట్రైన్, ఒక వీక్లీ ట్రైన్ ఉంది, ఒక డైలీ ట్రైన్ ఉంది. డైలీ ట్రైన్ ఏమో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అనమాట. వీక్లీ ట్రైన్ ఏమో పూరి యశ్వంతపూర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అండి, అది వీక్లీ అనమాట. ఇంకో ట్రైన్ కూడా ఉంది, అదే పుట్టపర్తి నీళ్ళేం హౌరా ఎక్స్ప్రెస్, కానీ అది పుట్టపర్తి వరకు వస్తుంది అనమాట, ఇక్కడ రాదా ట్రైన్. మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ యొక్క టైమింగ్స్, కోచ్ పొజిషన్, ఫేర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రైన్ టైమింగ్స్ ఏమో, ట్రైన్ ఏమో కేఎస్ఆర్ బెంగళూరు సిటీలో 140 స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కంటోన్మెంట్ వచ్చేసరికి 150కి వస్తుంది. రేపు మనం పలాస రీచ్ అయ్యేది 2:45కి. కానీ ఈ ట్రైన్ వెళ్ళేది మాత్రం అప్ టు భువనేశ్వర్ అండి. భువనేశ్వర్ వెళ్ళేసరికి 7 అయిపోద్ది. అంటే నియర్లీ 30 అవర్స్ అనమాట ఈ ట్రైన్ టోటల్ ట్రావెల్ టైము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ ఏమో మొత్తం 7 థర్డ్ ఏసీ కోచెస్, 2 సెకండ్ ఏసీ కోచెస్, 1 ఫస్ట్ ఏసీ కోచ్, 1 ప్యాంట్రీ కార్, 6 స్లీపర్ కోచెస్, 2 జనరల్ కోచెస్, 1 SLR కమ్ జనరేటర్ కార్ అండ్ 1 జనరేటర్ కార్, ఒక VIP పార్సల్ వ్యాన్ అనమాట. మొత్తం 22 కోచెస్ ఈ ట్రైన్లో, 22 LHB కోచెస్ అనమాట. కానీ ఈ ట్రైన్లో మెయింటెనెన్స్ కానీ ప్యాంట్రీ కార్ ఫుడ్ కానీ చాలా బాగుంటాయి అనమాట. ఫేర్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో నాకు బెంగళూరు నుంచి పలాస వరకు అప్రాక్సిమేట్గా థర్డ్ ఏసీలో 1500 రూపీస్ పడింది అనమాట. అది స్లీపర్ అయితే నియర్లీ 600 రూపీస్, సెకండ్ ఏసీ అయితే 2000 రూపీస్, ఫస్ట్ ఏసీ అంటే 4000 రూపీస్. అప్రాక్సిమేట్ ఫేర్ చెప్పాను మీకు. జనరల్ అనుకోండి 300 to 400 అవ్వచ్చు నాకు తెలిసి. ఇది సంక్రాంతి టైం కదండి. నేను ట్రైన్ టికెట్ బుక్ చేసి 4 months అయిందండి. అప్పుడు నేను 4 months బ్యాక్ బుక్ చేసినప్పుడు RAC 45 ఉంటే రీసెంట్లీ కన్ఫర్మ్ అయింది లక్కీగా. అసలు కన్ఫర్మ్ కాదనుకున్నా, ఇది ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కాబట్టి కన్ఫర్మ్ అయిందండి బాబు. వేరే ట్రైన్ అయితే అసలు కన్ఫర్మే కావు. Train number 18464 from KSR Bangalore to Bhubaneswar, Prashanti Express is shortly arriving on platform number 2. यात्रियों कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 18464 KSR Bangalore सिटी से भुवनेश्वर जाने वाली प्रशांति एक्सप्रेस शीत प्लेटफॉर्म 2 पे आ रही है. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కేఎస్ఆర్ బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్ వస్తుందన్నమాట. వ్యాప్ 7 వడోదర ప్రశాంతి ఎక్స్ప్రెస్. జనరల్ కంపార్ట్మెంటు ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది చూడండి. ఇదేం ఫస్ట్ ఏసీ కోచ్ అనమాట ఈ ట్రైన్ది. ఇదేమో సెకండ్ ఏసీ కోచెస్. సెకండ్ ఏసీ కోచ్ 2 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం థర్డ్ ఏసీ కోచ్ అండి.
మొత్తం 736 కోచెస్ ఉన్నాయి దీంట్లో. మన కోచ్ ఏమో B3 అనమాట. చూద్దాం ముందు కదా ఇక B3 మన కోచ్ వచ్చేసింది. ఇక్కడ ప్రజెంట్ ఖాళీగానే ఉంది ట్రైన్. చూద్దాం ముందు ఫుల్ అవ్వచ్చేమో. अपन ट्रेन ना निकल चुकी है प्लेटफॉर्म नंबर 2 से. बाय बाय कंटोनमेंट. ప్రశాంతి ఎక్స్ప్రెస్ తడేసి ఒక ఇంటీరియర్ చూపిస్తాను మీకు. ఇదిగోది ఇంటీరియర్. నా కోచ్ B3 సీట్ నెంబర్ ఏమో 64 సైడ్ అప్పరు. ఇప్పుడు నా కోచ్లో చూడండి నాకు సపరేట్గా ఛార్జింగ్ సాకెట్ ఉంది, ప్లస్ సపరేట్గా వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది, ఒక పిల్లో, ఒక బ్లాంకెట్ ఉంది. ఇంక బెడ్షీట్ ఇవ్వలేదు. అటు సైడ్ చూస్తే 6 కోచెస్ ఉన్నాయి కదా. చూడండి పైన బెడ్షీట్ ట్రే ఇచ్చారు, మిర్రర్ ఇచ్చారు, 4 ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారండి 6 సీట్స్కి. పెద్ద మిర్రర్ చాలా బాగుందని చూడండి. అటెండర్ రావడం జరిగింది. నాప్కిన్ ఇచ్చారు, ప్లస్ బెడ్షీట్, పిల్లో, తర్వాత బ్లాంకెట్. నాప్కిన్ వీళ్ళు పెట్టరు యాక్చువల్గా, మనం అడగాలన్నమాట. అప్పుడే వీళ్ళు నాప్కిన్ ఇస్తారనమాట. ఇది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే అనమాట, NH44. ఈ రూట్ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉంటుంది మనకి. చాలా బాగుంది. మన ట్రైన్ యలహంక చేరుకుందనమాట. మన మొదటి హాల్ట్ యలహంక రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. యలహంక స్టేషన్ కోడ్ ఏమో YNK. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్. డివిజన్ KSR బెంగళూరు సిటీ డివిజన్. ఇప్పుడు యలహంకలో చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే యలహంకలో దిగారనుకోండి, యలహంక నుంచి మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అనమాట. నియర్లీ 30 కిలోమీటర్స్ అనమాట. మనం 1 అవర్ 40 మినిట్స్ చేరుకోవచ్చు యలహంక నుంచి అయితే. చూడండి ఇక్కడ కంబైన్ ప్లాట్ఫామ్ ఉంది తెలుసా. ఇప్పుడు చూడు ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది ఈ డోర్ సైడ్. అక్కడ చూడండి ఆ డోర్ సైడ్ కూడా ప్లాట్ఫామ్ ఉంది, మీకు చూపిస్తాగండి. ఇక్కడ చూడండి ఇది ప్లాట్ఫామ్ ఉందా, ఇక్కడ ఎక్కానా. ఇక్కడ చూడండి ఇటు సైడ్ కూడా ప్లాట్ఫామ్ ఉంది. ఇలా సేమ్ ఇలా ఫస్ట్ టైం నేను కోయంబత్తూర్లో చూశాను, సెకండ్ టైం యలహంకలో చూశాను. ఇదైతే బాగుందండి. ఓ పరుగు 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 పరుగు. సంక్రాంతి సీజన్ కదండి, ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఈ ట్రైన్లో 22 కోచ్లు ఉంటే ఖాళీ 2 జనరల్ కోచ్ ఇచ్చారండి. జనరల్ కోచ్ కొంచెం పెంచాలండి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఈ ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో 12 స్లీపర్ కోచ్లు, 3 థర్డ్ ఏసీ కోచ్లు ఉండే. ఇప్పుడేమో మొత్తం 10 ఏసీ కోచ్లు, 6 స్లీపర్ కోచ్లు, 2 జనరల్ కోచ్లు ఉన్నాయండి. స్టార్టింగ్లో మాత్రం ఈ ట్రైన్ 4 జనరల్ కోచ్లు ఉంటాయి. ఇండియన్ రైల్వేస్ కొంచెం జనరల్ కంపార్ట్మెంట్ ప్రజల మీద కూడా కొంచెం దయ తెలిసి కొన్ని కోచ్లు పెంచడం జరిగితే చాలా మంచిదండి. నేను నా ఒపీనియన్ ప్రకారం 2 కోచ్ల్లో ఇంతమంది ఎలా ప్రయాణం చేశారో చెప్పండి. ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళతో చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. బాయ్ బాయ్ యలహంక జంక్షన్.
देखो अपन ट्रेन का मैक्सिमम स्पीड पकड़ लिया देखो 105 109 मैक्सिमम स्पीड तो 110 ही है ये रूट का परमिटेबल स्पीड। अच्छा इधर तो कौन में होले इसमें कैसे ठाड़ी ऐसी सेकंड में बाबा। भैया हमारा फेवरेट चाय लेके आए देखो। क्या क्या फ्लेवर है भैया आपके पास? जिंजर इलायची मसाला जिंजर इलायची मसाला। कॉफी में कैपेचिनो और एक सूप टमाटो सूप भी है ना? टमाटर सूप भी है। देखो यार अदरक भैया आपको हमारा गर्मा गर्म अदरक चाय लाया देगा देखो। देखो यार कभी भी ट्रेन में जाएगा ना ऐसे चाय रिकमेंड करूंगा मैं। థ్యాంక్ యూ భయ్యా। మెయిన్లో నార్మల్ టీ కంటే ఈ ప్రీమిక్స్ టీ ఉంటుంది కదా, ఈ ప్రీమిక్స్లో మనకి జింజర్ ఎలాచి తర్వాత మసాలా ఫ్లేవర్ తర్వాత కాఫీలో కాపుచినో ఉంటుంది, సూప్ కూడా ఉందన్నమాట. ఇది నేను అల్లం టీ తీసుకున్నాను అనమాట. అల్లం టీ చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. హాట్ వాటర్లో ఆ పౌడర్ మిక్స్ చేసి తాగాలన్నమాట. నార్మల్గా మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్ ఇచ్చే 10 రూపీస్ టీ ఉంటుంది కదా, దాంతో కంపల్సరీ ఈ టీ 100 రెట్లు బెటర్ అండి. ప్రశాంతిలో ఎప్పుడు ఈ టీ పక్క దొరుకుతుంది అనమాట. నేను ఎప్పుడు ట్రావెల్ చేసిన సరే. వెల్కమ్ టు గౌరీబిదనూర్. నాకెందుకో ఇక్కడే కొడుతుంది. చెట్టుకెళ్ళ బాగుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు గౌరీబిదనూర్. మీరు ఎప్పుడైనా సరే యలహంక తర్వాత దొడ్డబల్లాపూర్ వస్తుందండి. దొడ్డబల్లాపూర్ నుంచి గౌరీబిదనూర్ రూట్ మధ్యలో ఎప్పుడైనా మార్నింగ్ ట్రావెల్ చేస్తే మాత్రం ఈ రూట్ అస్సలు మిస్ కాకండి. ఒక్కసారి దొడ్డబల్లాపూర్ దాటినాకంటే ఆ హిల్ వ్యూ కానీ, ఆ ట్రైన్ కర్వ్స్ కానీ, పైకి వెళ్ళడం కిందకి రావడం, లేక్స్ కానీ ఎంత బాగుందంటే ఈ రూట్ అండి. ఎప్పుడైనా సరే డే టైంలో ఈ రూట్లో ట్రావెల్ చేస్తే మాత్రం గౌరీబిదనూర్ దొడ్డబల్లా రూట్ మాత్రం మిస్ కాకండి. చాలా బాగుంది రూట్. ఇంకో సస్పెన్స్ ఏంటంటే మన ప్రశాంతి ట్రైన్కి వెనకాల యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేస్తుంది అనమాట. అది ఎక్కడ ఓవర్టేక్ చేస్తుంది? ఇక్కడ మేబీ గౌరీబిదనూర్లో ఓవర్టేక్ చేస్తుందా, హిందూపూర్లో ఓవర్టేక్ చేస్తుందా? సస్పెన్స్ అనమాట. చూద్దాం, వెయిట్ ఫర్ సస్పెన్స్. ట్రైన్ ప్రజెంట్ గౌరీబిదనూర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. గౌరీబిదనూర్ పలకడం రాబట్టి చెట్లు చూడు చాలా బాగున్నాయి. స్టేషన్ మధ్యలో చాలా బాగున్నాయి చెట్లు. ఏం చెట్లు అండి ఇవి? ఓకే ఓకే ఓకే. మనకి మంచిగా బెంగళూరు నుంచి హిందూపూర్ దగ్గర మంచి కంపెనీ దొరికింది సార్. సార్ గురువు గారు చూడండి అసలు ఎంతమంది. డైలీ ట్రావెలర్ అండి ఈ రూట్లో మీరు? అప్పుడప్పుడా? ఓకే ఓకే. మీ ఇల్లు హిందూపూర్ అండి? మా యాక్చువల్ ఏ ట్రైన్ ట్రావెల్ చేస్తారు ఎక్కువ మీరు ఈ రూట్లో? బెంగళూరు ఎక్కువ మీరు ఏ ట్రైన్ ఎక్కుతారు ఈ రూట్లో? హైదరాబాద్ కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్. ఓకే ఓకే. ఇంత చలికాలంలో కూడా ఈ రూట్లో ఇంత ఎండ పెడుతుందంటే అగర్ ఈ రూట్లో ఎండాకాలం వస్తే ఎలా ఉంటుంది మీ పరిస్థితి ఆలోచించుకోండి. అమ్మో వాచిపోయింది. ఇప్పటి వరకు మన ప్రశాంతి ఎక్స్ప్రెస్లో జర్నీ చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. పండగ సీజన్లో ట్రైన్లో ఈ లిమిటెడ్ లోడ్ నడడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా ముందుంది ముసలి పండగ, ఇంకా అనంతపురం ఉంది, గుత్తి ఉంది, గుంతకల్ ఉంది, గుంటూరు, చాలా ట్రైన్స్ ఉన్నాయి కదా. అక్కడ ట్రైన్ ఫిల్ అయిపోయి చూడండి.
అదే ఫ్యాక్టరీ అండి ఫ్యాక్టరీ చాలా బాగుందండి అసలు ఏరియా అయితే. ఐరన్ ఫ్యాక్టరీ, అన్ని ఐరన్ ఫ్యాక్టరీస్ అండి. ఓకే ఓకే. మనకి ఈ ప్రయాణంలో ఇద్దరు మంచి పైన దొరికారండి. సార్ ఒకరు దొరికారు. సార్ మీరు హిందూపురేనా? మీరు హిందూపురేనా అండి? అబ్బా, గుంటూరు వెళ్తున్నారు ట్రైన్లో. ఓకే ఓకే ఓకే. వైజాగ్ పలాసా అండి. క్లైమేట్ చాలా బాగుందండి అసలు. ఏరియా చాలా బాగుందండి. అవుతుంది కానీ దాని టికెట్ దొరకవండి బాబు. చాలా బాగుందండి. వెల్కమ్ టు హిందూపూర్ జంక్షన్ అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు స్వాగతం సుస్వాగతం. జనరల్గా ఎంతమంది ఉన్నారు అసలు హిందూపూర్లో కూడా? ఓ బాయ్ పైర్ మాత్రం బాయ్ బాహర్. ఓ మై గాడ్. ఇప్పుడు మన ట్రైన్ హిందూపూర్ చేరుకుందండి. నాకు హిందూపూర్ చేరుకోగానే ఒకటే గుర్తొస్తుంది, జై బాలయ్య జై బాలయ్య. ఎందుకంటే మన హీరో బాలకృష్ణ గారు ఈ హిందూపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనమాట. ఎప్పుడైనా హిందూపూర్ గుర్తొస్తే బాలయ్య, బాలయ్య అంటే హిందూపూర్. ఇప్పుడు దాకా మన ట్రైన్ కొట్టిందండి, మామూలు కూడా చితగ్గూడ కొట్టిందండి. ఇప్పుడు మనము కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యాము. ఇంకోటి మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ మొత్తం మూడు స్టేట్లు కవర్ చేస్తుందండి. ఒకటి కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్, 3 ఒరిస్సా అండి. ఇప్పుడు టికెట్ సీట్ దొరకకుండా లెక్కేశారు మొత్తం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళలేదు అంతా. చాలా కష్టం అండి బాబు లగేజ్ వెళ్ళడం మొత్తం నిజంగా. మొత్తానికి మన ట్రైన్ హిందూపూర్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ అట్టిపళ్ళు ఉన్నాయి. బాయ్ బాయ్ హిందూపూర్, హిందూపూర్ బాయ్ బాయ్. అక్కడ లోకమోటివ్ ఉంది, వ్యాప్షన్ లోకమోటివ్. తర్వాత జనరల్ కార్, జనరల్ కోచ్, ఫస్ట్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, తర్వాత మన B3 కోచ్ అండి. అంటే లోకమోటివ్ నుంచి మన కోచ్ ఏమో 8th కోచ్ అనమాట. చూడండి.
పెనుకొండ జంక్షన్ కియా మోటార్ కార్. చాలా ట్రైన్ జర్నీస్ అన్న ట్రైన్ బ్లాగ్ చాలా ఇష్టం సార్ కూడా. సార్ మీ పేరేం పేరు గురుగారు? సొంతూరు గుంటూరా? సొంతూరు హిందూపూర్, ఉన్నది ఉండేది గుంటూరు జాబ్ పరంగా వృత్తిపరంగా. ఓకే ఓకే అండి. నేను మీ రైల్వేలో చూసి మీరు రైల్వే ఎంప్లాయీ అనుకున్నాను. కాదండి. నేను కూడా అప్పుడు ట్రైన్ వీడియోలు పెడుతుంటారు కదా, నాకు అంతా రైల్వేలో జాబ్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ నాకు ట్రైన్ అంటే ఇష్టం అనమాట. ట్రైన్లో జర్నీ చేసే మజా బస్సులో రాదు, ఫ్లైట్లో రాదండి. ట్రైన్ అయ్యండి. వెల్కమ్ టు పెనుకొండ. పెనుకొండ నుంచి మొత్తం మనకి మూడు లైన్స్ ఉన్నాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ ప్రశాంతి నిలయం అంటే పుట్టపర్తి, ఒక లైన్ ఏమో స్ట్రైట్గా ధర్మవరం, ఒక లైన్ ఏమో టువర్డ్స్ హిందూపూర్ మనం వచ్చిన లైన్ అండి. ఇంకోటి ఏంటంటే మన వెనకాల సార్ ఉన్నారు కదా, ఆ సార్ చెప్పారు ఇప్పుడు నాకు పెనుకొండలో కియా మోటార్స్ కంపెనీ ఉందంటండి, చాలా ఫేమస్ అంటండి. ఆ సార్ వాళ్ళు తెలిసింది ఇప్పుడు నాకు. చూడండి మన ఎదురుగా ట్రైన్ వస్తుందా, అరకోణం వ్యాప్ 4 లోకోమోటివ్ పూరి యశ్వంత్పూర్ గడిపేస్తుంది. పూరి యశ్వంత్పూర్ అండి. యాక్చువల్గా పెనుకొండ తర్వాత మన ట్రైన్ పుట్టపర్తి వెళ్ళాలి, అంటే ప్రశాంతి నిలయం వెళ్ళాలి. కానీ ఈరోజు ట్రైన్ ప్రశాంతి నిలయం వెళ్ళదు. ఎందుకంటే ఈ మధ్య మొత్తం మానేశాడు. అంటే టెక్నికల్ రీజన్ కదండి, డబుల్ ట్రాక్ చెప్పడు కానీ బట్ ఇట్స్ నాట్ టెక్నికల్ టు ఫెసిలిటేట్ వందే భారత్ టు మూవ్ స్మూత్. అవునా? వందే భారత్ పుట్టపర్తి లేదనుకుంటా. కానీ అది మెయిన్ లైన్ కింద పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇది మెయిన్ లైన్. మళ్ళీ ఈ ట్రైన్ పుట్టపర్తిలో చాలా మంది ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటో. ఎవరు ముందే అనౌన్స్ చేస్తారు కదా. మళ్ళీ ఎప్పుడు అందరు ఇక్కడ రావాల్సిందేనా? ఇక్కడ ధర్మవరం దగ్గర. ధర్మవరం వెళ్ళిపోతారా? ఎంత ధర్మవరం నుంచి పుట్టపర్తి? 15 ఓకే ఓకే. నాకు ఈ ట్రైన్ బుక్ చేసినప్పుడు మెసేజ్ వచ్చిందండి. ఎప్పుడు అక్టోబర్లో బుక్ చేస్తే దిస్ ట్రైన్ నాట్ గోయింగ్ పుట్టపర్తి అప్పుడే మెసేజ్ వచ్చిందండి. ఇంకసారి చూద్దాం. నేను అనుకున్నా ఇక్కడ వందే భారత్ ఓవర్టేక్ చేస్తుందేమో అని. విల్ సీ. ఇదిగోటి మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్కి ఏమో యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏమో ఓవర్టేక్ చేస్తుంది అనమాట. ఎక్కడ? పెనుకొండలో. ఓ మై గాడ్, చాలా ఫాస్ట్ స్పీడ్, చాలా మెల్లగా వెళ్తుంది ట్రైన్. బాయ్ బాయ్ వందే భారత్. మొత్తానికి ఓవర్టేక్ అయిపోయిందండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను ఓవర్టేక్ కోసం. గౌరవ్ బిద్నూర్, హిందూపూర్, లాస్ట్కి పెనుకొండ అయింది ఓవర్టేక్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ షేర్ చేస్తా కదా, ఈ వీడియో కూడా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మన కోచ్ ఉంది B3 కోచ్. ఈ కోచ్ చూడండి, దాని మీద నెంబర్ చూసారా? 213730. ఈ 6 digits ఉన్నాయి కదా, 6 digitsలో ఫస్ట్ 2 digits అర్థమైందంటే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. ఈ కోచ్ ఏమో 2021లో మ్యానుఫ్యాక్చర్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాగండి. ఇక్కడ మీరు చూసారా, పూతా ఈకో అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే. అంటే ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఏమో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి చెందిందనమాట. దీని ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్లోనే అవుతుందన్నమాట. ఈరోజు నేను బ్లాగ్స్ అని హిందీలో చేశాను కదా, చాలా కామెంట్స్ వచ్చాయి నాకు పర్సనల్గా. మీరు తెలుగు వాళ్ళు అయినా హిందీలో ఎందుకు చేస్తున్నారు? సరే, ఈరోజు నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్తో నేను మొదలు పెడుతున్నా. అన్ని బ్లాగ్స్ తెలుగులో చేస్తున్నా. చూడండి, ట్రైన్ దిగిలిచ్చారు పెనుకొండలో. దగ్గర 35 minutes మన ట్రైన్ పెనుకొండలో ఆగిందనమాట. బాయ్ బాయ్ పెనుకొండ జంక్షన్. దీనికి పెనుకొండ నిలిపెట్టారంటే ఊరికి ముందు ఒక కొండ, ఊరికి వెనుక ఒక కొండ, ఊరికి పక్కన ఒక కొండ, అన్ని 3 కొండలు ఉన్నాయి కదా, అందుకే పెనుకొండ పెట్టారనుకుంటా. ప్రశాంతి ఎక్స్ప్రెస్ యొక్క పార్ట్ 1 బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. తర్వాత బ్లాగ్లో పెనుకొండ నుంచి కవర్ చేద్దాం. సరేనా? బాయ్ ఫ్రెండ్స్.